హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలుగు ఫిలిం ఇండస్ట్రీ సత్తాని ప్రపంచానికి తెలిసేలాగా బాహుబలి 1, బాహుబలి 2 లాంటి గొప్ప గొప్ప చిత్రాలని నిర్మించి ఆర్ఆర్ఆర్తో ఆస్కార్ని సైతం తెలుగు ఇండస్ట్రీకి తీసుకొచ్చినటువంటి రాజమౌళిలో ఇట్లాంటి ఒక యాంగిల్ ఉందా అనే విషయం కూడా ఎవరికీ తెలియనటువంటి విషయాన్ని ఇప్పుడు ఆయన స్నేహితుడైనటువంటి ఉప్పలపాటి శ్రీనివాసరావు గారు ఒక సెల్ఫీ వీడియోని, ఒక లెటర్ని రాసి ఇదే మరణవాల్మూలంగా తీసుకోండి అంటూ సుమోటోగా కేసును స్వీకరించండి అంటూ చేసినటువంటి వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఇది ఎంతవరకు నిజం? అసలు వివరాల్లోకి వెళ్తే ఉప్పలపాటి శ్రీనివాసరావు అంటే ఎవరికీ తెలియకపోవచ్చు, కానీ యమదొంగ మూవీలో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్లో టైటిల్స్ వేసినప్పుడు 7th మినిట్ దగ్గర యు శ్రీనివాసరావు 1 2 3 4 అని చెప్పి రాజమౌళి ఈయన పేరుని యాడ్ చేయడం జరిగింది. అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది యమదొంగ మూవీలో ఆ టైంకే వీళ్ళిద్దరూ స్నేహితులనే విషయం. ప్లస్ అప్పుడు ఈయన పేరుని 1 2 3 4 రాయడంలో ఆ ఉద్దేశం ఏంటనేది మనకి తెలియదు. అంటే మూవీలో నేమ్స్ మారుస్తూ ఉంటారు కదా చాలామందివి, హీరోయిన్స్వి, అట్లానే ఇట్లాంటి ఈయన పేరు కూడా మార్చి రాశారేమో, అయ్యుండవచ్చు. కానీ ఈ వివాదంలో ఎవరి చుట్టూ తిరుగుతుంది అంటే మెయిన్గా ఈయన ఇద్దరి పేర్లు మెన్షన్ చేశారు. నా చావుకి, నా ఆత్మహత్యకి రాజమౌళి, రాజమౌళిలే కారణం అంటూ భార్యాభర్తలు ఇద్దరి గురించి ఈ సెల్ఫీ వీడియోలో మెన్షన్ చేయడం జరిగింది. వివాదంలో ఏం జరిగింది అనేది ఒక్కసారి చూద్దాం. గతంలో ఈయన మా ఇద్దరికి మధ్యలో స్నేహం దాదాపు 34 సంవత్సరాల నుంచి ఉంది అని చెప్పి తన సెల్ఫీ వీడియోలో చెప్పడం జరిగింది. ఇండియా నెంబర్ 1 డైరెక్టర్ రాజమౌళి, రాజమౌళికి తాను చనిపోతున్నానని, తన చావుకి వాళ్ళిద్దరు మాత్రమే కారణమని ఆ వీడియోలో ఆయన సెల్ఫీ వీడియోలో చెప్పడం జరిగింది. దీన్ని మరణవాంగులంగా తీసుకోమని చెప్పారు. నిజంగా నేను పబ్లిసిటీ కోరుకునే వ్యక్తినైతే నిజంగా చనిపోవాలని అనుకోను, పబ్లిసిటీ కోసం ఇట్లాంటి చీప్ ట్రిక్స్ చేయను అని చెప్పి ఉప్పలపాటి శ్రీనివాసరావు గారు తన సెల్ఫీ వీడియోలో చెప్పారు. పబ్లిసిటీ కోరుకొని వ్యక్తిని కాదు, ఈ ఖచ్చితంగా నా మరణవాంగులమే. దయచేసి ఫ్రెండ్స్, నేను అతనికి చెప్పి చూశాను, నా ఫ్రెండ్గా అతను నన్ను అర్థం చేసుకోలేరు, మీరైనా అర్థం చేసుకోండి అని చెప్పి చెప్తున్నారు. ఇండస్ట్రీలో నేను చాలా మందితో కలిసే పనిచేశా. ఎంఎం కీరవాణి, గుండం గంగరాజు, చంద్రశేఖర్ ఎలేటి, హను రాఘవపూడి, మైత్రేయి మేకర్స్లో కూడా వాళ్ళతో కూడా నేను పనిచేశా. ఇలా చెప్పుకుంటూ పోతే లిస్ట్ చాలా పెద్దగానే ఉంటుంది. మా స్నేహం రాజమౌళిది, నాది వీళ్ళందరికీ తెలుసు. ఇది ఇప్పటి స్నేహం కాదు. మేము ఎంత క్లోజ్ ఫ్రెండ్స్, ఎంత బాగా ఉంటాము అనేది కూడా వీళ్ళకి ఎప్పటి నుంచో తెలుసు. నిజంగా స్టోరీలోకి వెళ్తే గనక 1990 నుంచి రాజమౌళి అంటే ఉప్పలపాటి శ్రీనివాసరావు మేమిద్దరము మంచి ఫ్రెండ్స్. 34 years నుంచి కొనసాగుతుంది మా ఫ్రెండ్షిప్. రామాయణంలో మహాభారతం ఒక అమ్మాయి వల్లే జరిగాయి అంటే నేను నమ్మేవాడిని కాదు అని, కానీ నిజంగా అదేవిధంగా మా జీవితంలో కూడా ఒక అమ్మాయి ప్రవేశించింది. ఆ అమ్మాయి వల్ల కూడా ఇంత క్లోజ్గా ఉన్నటువంటి మా ఫ్రెండ్స్ విడిపోతామని మేము కలలో కూడా అనుకోలేదు. ఆ అమ్మాయి ఎంట్రీ ఇవ్వగానే రాజమౌళికి, యు శ్రీనివాసరావు గారికి, ఆవిడకి మధ్యలో ఒక లవ్ స్టోరీ జరిగింది. ఎగ్జాక్ట్లీ ఇది సుకుమార్ తీసినటువంటి ఆర్యా 2 మూవీలానే అనిపిస్తుంది. వీళ్ళ ముగ్గురు క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యారు. కానీ ముందుగా రాజమౌళి ప్రేమించడం జరిగింది, అదే అమ్మాయిని యు శ్రీనివాసరావు గారు కూడా ప్రేమించడం జరిగింది. అప్పుడు వీళ్ళు ఫ్రెండ్స్ కాబట్టి ఒక డెసిషన్కి వద్దామని చెప్పి యు శ్రీనివాసరావు గారు ఏం చేద్దామని రాజమౌళిని అడిగితే నువ్వు సాక్రిఫైస్ చెయ్యి అని చెప్పి అన్నారు. అప్పుడు ఆయన అదెలా కుదురుతుంది, నేను కూడా లవ్ చేశాను కదా, ముందు ఆ అమ్మాయి అభిప్రాయాన్ని అడుగుదామని చెప్పి అన్నారు. లేదు నువ్వు సాక్రిఫైస్ చెయ్యి, లేకపోతే ముగ్గురం కలిసి ఉందాం అనే ఆప్షన్ని తీసుకుని వచ్చారు. అది చాలా చండాలంగా ఉంటుంది, సమాజంలో ఇది కరెక్ట్ పద్ధతి కాదు అని చెప్పి యు శ్రీనివాసరావు గారు అన్నారట. ఆ విషయాన్ని సరే పెళ్లి తర్వాత నలుగురం కలిసి ఉందామని చెప్పారు. మరి ఈ నలుగురు ఎవరో వాళ్ళకే తెలియాలి. ఇది కూడా సమాజం యాక్సెప్ట్ చేయదగ్గ పద్ధతి కాదు, ఇది వద్దు అని సజెస్ట్ చేశారు. తర్వాత సరే నేనే డ్రాప్ అవుతాను, నీకోసం నేనే త్యాగం చేస్తాను అని యు శ్రీనివాసరావు గారు రాజమౌళి గారి బలవంతం మీద సాక్రిఫైస్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇదంతా ఎప్పుడో శాంతినివాసం సీరియల్ షూటింగ్ జరగకముందు, ఎవరి కెరియర్ ఇక్కడికి సెటిల్ అవ్వలేదు, అంతా కూడా కెరియర్లో సెటిల్ అవుదామని తాపత్రయపడేటటువంటి ఆరాటంలో ఉన్న వాళ్ళే వీళ్ళంతా ముగ్గురు కూడా. కెరియర్ బిగినింగ్స్లో జరిగిన డిస్కషన్ ఇదంతా. కాలం మారింది అనే విధంగానే అన్నిటినీ మార్చేస్తుంది అన్నట్టు రాజమౌళి గారు ఆవిడ పెళ్లి చేసుకోవడం జరిగింది. ఇండియాస్ నెంబర్ 1 డైరెక్టర్గా ఎదగడం జరిగింది. యు శ్రీనివాసరావు గారు ఎటువంటి పెళ్ళిళ్ళు లేకుండా ఆయన జీవితాన్ని సాక్రిఫైస్ చేశాను,
అనుకోకుండా ఒకరోజు మాటల మధ్యలో అతి చనువు పెరగడం వల్ల మన స్టోరీని సినిమాగా తీద్దాం అనే మాట జారారు. సో నువ్వు ఈ మాట అంటావా, ఆ మాటని ఇంకా మర్చిపోలేదా అంటూ టార్చర్ చేయడం స్టార్ట్ చేశారు. అప్పటి నుంచి ఈయన్ని కంప్లీట్గా అవాయిడ్ చేసేశారు. చిన్నప్పుడు సింహాని, భైరవాని వీళ్ళందరినీ కూడా వీళ్ళని కార్తికేయాని కూడా ఈయన దగ్గరుండి చూడడం, పెంచడం జరిగింది. సో ఆ అటాచ్మెంట్స్ కంప్లీట్గా ఫ్యామిలీ అంతా అవాయిడ్ చేసేసరికి మేబీ ఈయన డిప్రెషన్లో ఉన్నారో, మరి ఇంకా ఆపర్చునిటీ రావట్లేదో, బతకడానికి ఇంకా వేరే తెరు ఏమీ కనిపించక మరి ఎట్లాంటి వీడియో రిలీజ్ చేశారో ఆయనకే తెలియాలి. ఇది మాత్రం లేటెస్ట్గా ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో అన్నిట్లో చక్కర్లు కొడుతుంది. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందనేది వాళ్ళకే తెలిసి చూడాలి. నిజంగా నెంబర్ 1 డైరెక్టర్ అయిన తర్వాత ఈయనలో సైకోయిజం బాగా పెరిగిపోయింది. ప్రపంచాన్నే శాసిస్తున్నాడు, సో నన్ను కూడా కంట్రోల్ చేద్దాం అనుకుంటున్నాడు అంటూ అని మరి ఈయన మాట్లాడుతున్నారు. ఇందులో ఎంతవరకు నిజం ఉందనేది వాళ్ళిద్దరికే తెలియాలి. ఈయన లై డిటెక్టర్ టెస్ట్ చేయండి అని చెప్పి కోరుతున్నాడు. అప్పుడు ఖచ్చితంగా నిజాలు బయటకు వస్తాయి. కొన్నిటికి సాక్ష్యాలు ఉండవు, కొంతమంది జరిగిన మధ్యలో మాటలకి. దీనికి కూడా నేను ఎలాంటి ప్రూఫ్ తీసుకురాలేనని మాట్లాడుతున్నారు. మరి యూత్కి మళ్ళీ మెసేజ్ ఇస్తున్నారు, మీరు అమ్మాయిల మీద ఫోకస్ చేయకండి, మీ కెరియర్ మీద ఫోకస్ చేయండి అని. మరి అప్పుడు మీరు టీనేజ్గా ఉన్నప్పుడు అంత మెచ్యూర్డ్గా ఆలోచించి 54 ఇయర్స్ తర్వాత ఇంత ఇమ్మెచ్యూర్డ్గా ఎలా ఆలోచిస్తున్నారో ఈ ఉప్పలపాటి శ్రీనివాసరావు గారు. ఈ వయసులో అంత టాప్ డైరెక్టర్ మీద ఇలాంటి ఎలిగేషన్స్ చేయడం వల్ల ఈయనకి వచ్చేదేంటో నాకైతే తెలియటం లేదు. నిజంగా యు ఆర్ ఏ ట్రీ ఫ్రెండ్ అయితే ఇది మీ మధ్య ఉండిపోవాలి కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.